నగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో మైనింగ్ మాఫియా మరోసారి వెలుగులోకి వచ్చింది. మన్సూరాబాద్ డివిజన్ సర్వే నంబర్ 38లో నిర్మాణాల పేరుతో పర్మిషన్లు తెచ్చుకున్న నమిన్శ్రీ కంపెనీ అక్రమంగా అయితే సెల్లూరు తవ్వుతూ మట్టిని అయితే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటుందన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. నమస్త్రీ సంస్థ పైన అనుమతి లేకుండా మట్టి అమ్ముతున్న నమస్త్రీ సంస్థ పైన వెంటనే అనుమతులు లేకుండా మట్టి అమ్ముతున్న నమస్త్రీ సంస్థ పైన వెంటనే అరికట్టాలి. మట్టి మాఫియా అక్రమ మైనింగ్ ను అనుమతులు లేకుండా మట్టి అమ్మకాలను ఇదివరకే పలుమార్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు 78 లక్షలకు పైగా పెనాల్టీ విధించారు. తాజాగా కోట్ల రూపాయల్లో జరిమానా వేసిన కంపెనీ అక్రమ తవ్వకాలైతే ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన సిపిఐ నేత ఆందోజా రవీంద్రాచారి ఆధ్వర్యంలో అయితే నాయకులు కార్యకర్తలు నమిశ్రీ కంపెనీపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారీగా నిరసన చేపట్టారు. అయితే నిరసన జరుగుతున్న సమయంలోనే కంపెనీ ప్రాంగణంలో మైనింగ్ త్రవ్వకాలు కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రైవేట్ భూములు ఏమైనా జరుగుతుంటే ల్యాండ్ ఆర్డర్ కాపాడడానికి ప్రైవేట్ ల్యాండ్ మేము ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నాం. అనుమతులు లేకుండా నోటీస్ ఇచ్చిన మీరు మంజూరు ఇచ్చారు. మేము మైనింగ్ ఒక 3-6 మంత్స్ బ్యాక్ ఎల్బీనగర్ కేసు బ్యాకే ఇలాంటి మైనింగ్ అనుమతి లేకుండా వాడు ఫిర్యాదులు ఇస్తే ఇన్ని ఫిర్యాదులు భారీ పెనాల్టీలు ఉన్నప్పటికీ బహిరంగంగా అక్రమ త్రవ్వకాలు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్నలైతే స్థానికుల్లో ఉత్పన్నమవుతున్నాయి. అయితే అధికారుల పాత్రపై అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి నమిశ్రీ కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపడతామని సిపిఐ నాయకులు స్థానికులు హెచ్చరిస్తున్నారు. అనేటువంటి ఒక సంస్థ గ్రూప్ సంస్థ వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి అనుమతి పొందవచ్చు, కానీ ఇక్కడ సెల్లార్ తవ్వకాలను ఎలాంటి అనుమతులు లేకుండా మరి యథేచ్ఛగా మరి అధికారుల యొక్క కన్సర్న్లో నడుస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. అనుమతి లేకుండా ఈ యొక్క అక్రమ తవ్వకాలను గత కొద్ది రోజులుగా కంటిన్యూగా మట్టి అమ్మకాలను జరుపుతూ ఉన్నారు. ఇది ఒక పెద్ద మైనింగ్ మాఫియా. ఈ మైనింగ్ మాఫియాను నిలుపుదల చేయాలని, ఈ నియోజకవర్గంలో అక్రమ సెల్లార్లను తవ్వకాలను ఆపాలని, మరి జనవాసాల మధ్యన జరిగే అనేక ప్రమాదాలు గతంలో నియోజకవర్గంలో చూసాం. వాళ్ళ దిల్సునగర్లో చూసినాం, ఎల్బీనగర్లో చూసినాం. అనేక ప్రాంతాలలో సెల్లార్ల ద్వారా ఈ అక్రమ తవ్వకాల ద్వారా మట్టి తీయడం ద్వారా అనేక మంది పేద మరి కార్మికులు, బైగ్రేడ్ కార్మికులు మరి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం మరి జిహెచ్ఎంసీ అధికారులకు తెలియదని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ అక్రమ మైనింగ్ను వెంటనే అధికారులు చర్యలు తీసుకొని నిలుపుదల చేయకపోతే పెద్ద ఎత్తున సిపి ఆధ్వర్యంలో మరి ప్రత్యక్షమైన పోరాటాలకు ఈరోజు నిరసన కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉన్నాం. దీన్ని చట్టబద్ధంగా నిజంగా ప్రభుత్వానికి వాళ్ళ ఈ అక్రమ మైనింగ్, ఈ అక్రమ మట్టి కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఇవాళ అధికారులు, మైనింగ్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఆ కాంట్రాక్టర్లు ఏవైతుందో నమశ్రీ సంస్థ సంబంధించిన కుమ్మక్కై వాళ్ళ లంచాలు పుచ్చుకొని ఇలాంటి దుర్మార్గానికి అక్రమ మైనింగ్ పాల్పడతా ఉన్నారు మేము ఆరోపిస్తూ ఉన్నాం. సిపిఐగా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఈ సంబంధించినటువంటి మైనింగ్ అధికారులు వాళ్ళ ఉన్నతాధికారులు స్పందించాలి. అనేటువంటి ఒక సంస్థ గ్రూప్ సంస్థ